ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అన్నం తినేసిన తర్వాత ఆ పళ్ళెం ఎవరు తీయాలి? ఇప్పుడు మన ఇంట్లో అంటే మనం తీసుకుంటాం, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనల్ని తీయనివ్వరు. కొంతమంది ఓకే, కానీ కొన్నిసార్లు కొంత అనీజీగా అనిపిస్తుంది. కొంతమందికి ఇష్టం ఉండదు, ఎవరి పళ్ళెం వాళ్ళే తీసుకోవాలి, కంచం వాళ్ళవే, షింకులను అట్లీస్ట్ కడగకపోయినా అక్కడ పెట్టాలనిపిస్తుంది. అది కరెక్ట్ కాదంటారు వాళ్ళు. దీనికి సంబంధించి అసలు ఏమన్నా అంటే మనకి పెద్దవాళ్ళు చెప్పింది కానీ శాస్త్రంలో కానీ అట్లా ఏమన్నా ఉందండి? బోల్డ్ అని ఉన్నాయి దాని మీద. ఓకే. ఎవరి కంచం తిన కంచం తీసుకోకూడదంటారు పెద్దవాళ్ళు. ఇప్పుడు చాలా ఇది వరకటి కాలంలో ఎలా ఉండేది, మళ్ళాగా లింగులు ఇటుకు 1, 2 కాదు కదా, బోల్డ్ అంతమంది పిల్లలు ఉండేవాళ్ళు. 10 మంది, అమ్మ చిన్నక్కయ్యో, అమ్మ పెద్దక్కయ్యో, అమ్మ మూడో పిల్లో ఎవరో ఒకళ్ళు వడ్డనుకుంటేవాళ్ళు. తత్మా వాళ్ళంతా కూర్చునేవాళ్ళు కదా. చిన్నపిల్లలు కంచాలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. అందుకని కొంచెం గైరుగా ఉండే పిల్ల ఎవరైనా టకటకటకటక కంచాలు తీసుకెళ్తే ఇంకో పిల్ల నీళ్ళు జల్లి తుడిచేది. కొన్ని నీళ్ళల్లో ఇలాగా కొంతమంది ఎవరు తిన్న కంచం వాళ్ళు తీసుకెళ్ళి పంపు దగ్గర పెట్టడము. అప్పుడు పంపులు, ట్యాపులు, సింకులు ఏవి లేవు కదా. పెరట్లో నూతి చెప్తా దగ్గర, నూతుల దగ్గర ఎక్కడో గిన్నెలు తోకునేందుకు ఒక ప్రాంతం ఉంటే అక్కడ నీళ్లు ఉండేవి కాదు. ఏదైనా చెరువు నుంచి తెచ్చి పెట్టుకునేవారు, అందులో నుంచి నీళ్ళు పోసి కడుక్కోవాలి. పిల్లలైతే వేస్ట్ చేస్తారు, పెద్దవాళ్ళైతే ఒబ్బిడిగా కడుగుతారు. ఇలా రకరకాల భావాలతోటి కంచాలు అందరూ తిన కంచం తీయకూడదని చెప్పేవాళ్ళు ఒక సిద్ధాంతం. అక్కడి నుంచి మన ఇంటికి ఒక చుట్టం వచ్చాడు, ఆయన తిన కంచం ఆయనే తీసుకోకూడదు, మనకి భోజనం పెట్టిన ఫలితం ఉండదు. ఓహో, నేను మీ ఇంటికి వచ్చి భోజనం చేసి నా విస్తరి నేనే ఎత్తేస్తే నాకు భోజనం పెట్టిన ఫలితం మీకు లభించదు. అందుకని గృహస్థే ఆ విస్తరి తీయాలి, కంచం లేదా గృహస్థ అంటే భర్త కాబట్టి భార్య, ఆడవాళ్ళ ఇంట్లో ఆ పని చేసే వాళ్ళు ఎవరో వాళ్ళే ఆ కంచం తీసి ఆ మెతుకులు తీసి అక్కడ శుభ్రం చేస్తే కనుక ఒక వ్యక్తికి భోజనం పెట్టిన పూర్తి ఫలితం లభిస్తుంది. బ్రాహ్మణులతో విస్తరలు తీర్చకూడదు, అతిథులతో విస్తరలు తీర్చకూడదు, ముత్తైదువుతో విస్తరి తీర్చకూడదు. ఇలాంటి నియమాలు ఉన్నాయి. అన్నం పెట్టారు కానీ విస్తరి నేనే తీసుకున్నాను అని అనిపించకూడదు గెస్ట్కి. అది ఆ ఫలితం లభించడం కోసం మన ఇంటికి భోజనం మిమ్మల్ని పిలిచాం భోజనానికి, భోజనం పెట్టిన ఫలితం పూర్తిగా నాకు కావాలని ఉంటుంది కదా. అవును, మరి ఉన్నప్పుడు కంచం తీయకూడదు. చాలా ఇళ్ళలు ఏంటంటే మగపిల్లలతో కంచాలు తీర్చరు. ఆ ఇంట్లో నలుగురు మగపిల్లలు ఉంటే అమ్మాయి చేసుకుంటుంది. ఎప్పటిదో ఈ కథ, ఇప్పటి కథ కాదమ్మా, ఈ కాలపు కథ కాదు, పురాతన కాలం కథ చెప్తున్నాను నేను. ఈ కాలం ఇట్లా చెప్పడానికి వీల్లేదు. ఇది ఎప్పుడు సంగతి, మగవాళ్లే సంపాదన పరులుగా ఉండి ఆడవాళ్ళు కేవలం ఇళ్లలో పనులు చేసేందుకు మాత్రంగానే ఉన్న కాలంలో మగపిల్లాడు రేపొద్దున 4 పనులు చేయాల్సిన వాడు, వాడి తినకంచం వాడే తీసుకోవటం ఏమిటి చిన్నతనం. మగపిల్లాడు కింగ్ లాగా ఉండాలి, ఆ లెవెల్లో సంపాదించాలి వాడు. అప్పుడు తను తీయకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఎవరుంటే వారు ఆడవాళ్ళు తీసుకునేవాళ్ళు. పాత రోజులు ఇట్లా చేసి సాగింది. అప్పుడు సాగింది. క్రమంగా ఏమైంది, ఆడమగ సమానమే, ఆడపిల్లలు చదువుకుంటారు, మగపిల్లలు ఆడపిల్లలు కలిసి పని చేసుకోవాలి. వాళ్ళు పని చేయకపోతే వీళ్ళకి సాగదు. ఇద్దరు కలిసి పని చేసుకుని ఇద్దరు కలిసి సంపాదించుకుని సంసారానికి మొనగూడే ప్రయత్నం ఏదో చేస్తున్నారు. ఇప్పుడు మగవాళ్ళు కంచం తీయకూడదని అదని ఎలా అంటాం? అస్సలు అంటానికే లేదు రమ్మగారు, వీల్లేదు కదా. మగవాళ్ళే గిన్నెలు తోమిస్తున్న వాళ్ళు మన ఎరుకనే చాలా మంది కనపడుతున్నారు. అవును, గిన్నెలు ప్లేట్లు కడిపెట్టేస్తారు, వంటలు సర్దేస్తారు. ఈ డిష్ వాషింగ్ వాటి మీద యాడ్స్లో కూడా విపరీతంగా చూపిస్తారు కదా. అడ్వర్టైజ్మెంట్స్లో అలాంటివి ఎందుకు చూపిస్తారంటే ఈ సమానత్వ భావాలని ప్రోత్సహించడానికి. ఓకే, ఓ అలా అర్థం చేసుకోవాలా? మరి అంతే, యాడ్లో చూపిస్తున్నారు కదా. ఇలా అంటే సౌండ్ వస్తుంది, మరి సౌండ్ రావాలంటే ముందు తోమాలిగా, రోజు నేర్చుకోవాలి ఆ పని. దీనికి మనం ఏం చేయాలంటే ఈ పాతకాలపు భావజాలాల్ని పట్టుకుని వేళ్లాడద్దు. ఆడది వంటింటి కుందేలు కాదు ఇంకోటి ఏదో అని చెప్పుకుంటున్నాం. మన ఆడపిల్లల్ని మనము చదివిస్తున్నాం, మనము చదువుకున్నాం, మనం కూడా ముందడిగేసాం. మన పిల్లలు ముందడుగదు, ముందు పరుగే తీస్తున్నారు. ఎందుకు ఈ పురాతన భావజాలాలు? మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రం మనం కంచాలు తీసుకుందాం, వాళ్ళ విస్తర్లు మనం తీద్దాం. మన ఇంట్లో ఉన్న పిల్లలకి ఎవరి కంచం వాళ్ళు తీయటం. సాధారణంగా కొంచెం పిల్లలే కంచాలు తీస్తున్నారు జయ ఇప్పుడు. అవునండి, మహా అయితే భర్త కంచం భార్య తీస్తుంది. ఇంటి ఎవరంటే హెడ్ ఎవరు ఉంటారో తండ్రులు, తాతగారు, వాళ్ళు మాత్రం కంచాలు తీయకుండానే ఉంటున్నారు ఇప్పటికీ కొన్ని ఇళ్లలో. పెద్దవాడు ఈ ఇల్లంతా ఉద్ధరించాడు, మగపిల్లల్ని చక్కగా చదివించాడు, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి లక్షణంగా పంపించాడు.
ఆయన గౌరవించే విధానాల్లో ఆయన కంచం తీయటం కూడా ఒకటి. ఉహు. పెద్దవాళ్ళకి మనం ఇచ్చే మర్యాద, అతిథికి మనం ఇచ్చే మర్యాద లాగానే. ఏమే పిల్లాడు తీస్తున్నాడు నీకేం తీపరం అనకూడదు. నువ్వు ఏ విధంగా గౌరవిస్తావు? నువ్వు రోజు దండేసి దండం పెట్టవు కదా, పాదాలు గడగవు, దండేసి దండం పెట్టవు, సన్మానం చేయవు, గౌరవిస్తావు. ఆ గౌరవంలో భాగంగా ఆయనకు తిన్న కంచమో, ఆయన కాఫీ తాగిన కప్పు, ఆడవాళ్ళో పిల్లలో కోడళ్ళో కూతుళ్ళో భార్యో తీస్తే ఈ వ్యక్తి సంసారం కోసం ఇంత కష్టపడ్డ వాళ్ళని గౌరవించే విధానంగా వాళ్ళ కంచం మనం తీయచ్చు. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, తాతగారు కానీ తండ్రి గారు కానీ మామగారు కానీ, తాత తండ్రి మామ కాకుండా పెద్ద బావగారులు, మన ఇంటికి అల్లుడు వచ్చాడు, అల్లుడిని కూడా కంచం తీయమని అనొచ్చా? ఆయన కొంచెం మర్యాద ఇవ్వాలి కదా, మన పిల్ల ఆయన దగ్గర ఉంటుంది. ఇలాంటి సందర్భాలప్పుడు ఈ సమానత్వపు భావాలు మాట్లాడకుండా ఉంటే మానవ సంబంధాలు బాగుంటాయి. ఖచ్చితంగా. ఇప్పుడు మా అబ్బాయి తీస్తున్నాడు మా అల్లుడు ఎందుకు తీయడు అని అనకూడదు, మీరు అనకూడదు. మనం ఇప్పటికీ కూడా మన అమ్మాయి అతనితో ఉంటుంది, అతన్ని మనం ఎంతో కొంత గౌరవించాలి. గెస్ట్ అతను, మన ఇంట్లో పిల్లాడు కాదు. ఉమ్. ఎప్పుడూ అల్లుడు గెస్టే, ఆయనకి ఎంత వయసు వచ్చినా గెస్ట్ని గౌరవించాలి కదా, అతిథి కదా. అవును. కాబట్టి ఆయన కంచం తీసుకోవచ్చు. ఇక్కడ సమానత్వ భావాలు అవి మాట్లాడకుండా ఉండాలి. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారు, అబ్బాయి బావమరుదులు వస్తారు, అమ్మాయి బావగారులో నా తోడుకోడల్లో తమ్ముళ్ళు ఎవరు, అలాంటి వాళ్ళందరినీ మనం సమానత్వ భావాలు చెప్పి మీ కంచాలు మీరే తీసుకోండి అంటే ఎలా ఉంటుంది? ఆ. బాగోదు కదా. ఆలోచించి ఇలాంటివి చెప్పాలి, చేయాలి. పురాతన కాలం నాటి భావాలని కొంచెమే ఉంచుకోండి, ఆ. అన్ని విషయాలు మర్యాద వరకు. అంతే. అది ఎప్పటికీ మనం ఇవ్వాల్సిందే, ఎప్పటికీ మనం ఇవ్వవలసిందే మర్యాద, అది మానకూడదు. ఉమ్. మర్యాద వల్లే మానవ సంబంధాలు చక్కగా ఉంటాయి, పాలిష్డ్గా. నువ్వెంత అనగానే ఇంకేం లేదు, అంతే అయిపోతుంది కదా. ఇంక అయిపోయింది కదా. ఇక మర్యాద లేదు, వాళ్ళు నీకే మర్యాద ఇవ్వరు. నువ్వు మర్యాద ఇవ్వవు, వాళ్ళు నిన్ను మన్నించరు. నువ్వు మర్యాద ఇస్తేనే నువ్వు మన్నన పొందగలుగుతావు. ఇది దానికి సంబంధించిన వ్యవహారం. కాబట్టి మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళ ఆకులు తీయటమో వాళ్ళ కంచాలు తీయటమో మనకు అగౌరవం కాదు, మనం ఇచ్చే మర్యాద. ఉమ్. మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మా అబ్బాయి మా ఇంట్లో మేమే తీస్తామండి నేను బలవంత పెట్టకుండా వాళ్ళు వద్దన్నారు అనుకోండి, క్యాజువల్గా వదిలేయండి, ఏం కాదు. అంతే. ఒకవేళ వాళ్ళేం మాట్లాడలేదు అనుకోండి, క్యాజువల్గా తీసేయండి. ఏంటి వీళ్ళు తీయట్లేదు, అతిథులను గౌరవించరా, లాంటి భావాల్లో కూడా వెళ్ళబోకండి. పరిస్థితిని బట్టి మనం ప్రవర్తించుకోవాలి, అప్పుడు మన మర్యాద నిలబడుతుంది. అంతే, దాని మీద పెద్ద విషయం ఉండదు. ఎప్పుడు ఇవి చేస్తారు, సంతర్పణలు అవి చేస్తారు. ఆ. సంతర్పణలో వరుసగా భోజనాలు వడ్డించుకుంటూ వెళ్తారు, ఆకులు తీయనివ్వరు. ఓ. ఆకులు తీసేందుకు వేరే వ్యక్తులు ఎవరైనా తీస్తారు. కొంతమంది గృహస్థులు తమ గనక ఏదైనా సమారాధన చేస్తే గృహస్థే ఆకు తీయాలన్న నియమం ఒకటి ఉంది. ఉహు. కొన్ని చోట్ల చెప్తారు, భార్యాభర్త వాళ్ళే ఒకళ్ళు బుట్ట పట్టుకుంటారు, రెండో వాళ్ళు ఇంకొకళ్ళు తీస్తారు. అలా చేస్తేనే భోజనం పెట్టిన పూర్తి స్థాయి ఫలితాలు లభిస్తాయి. వాళ్ళకి ఆజ్ఞ ఎలా ఉంటే వాళ్ళ పురోహితులో గురుగారు చెప్పిన ప్రకారంగా చేసుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళు కావాలనుకున్న ఆ పుణ్యాన్ని ఏదో వాళ్ళకే దక్కనిస్తే మంచి మర్యాదగా ఉంటుంది. ఆలోచించి కొంచెం కొద్దిగా సందర్భాన్ని బట్టి మర్యాదగా ప్రవర్తిస్తే ఇందులో ఈ పాతకాలపు భావజాలాలు ఉండవు, కొత్త కాలపు ఆధునీకరణ ఉండదు, మధ్య మార్గంగా వెళ్తాం. ఇలాగని మన ఇంట్లో మగపిల్లలకి కంచాలు తీయకూడదు, అమ్మాయి ఉంది కాబట్టి అమ్మాయే తీస్తుంది, ఇలాంటివి మాత్రం అలవర్చబోకండి. ఈ రోజుల్లో పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లోకి వెళ్ళిపోతున్నారు, ఒంటరిగా ఉంటారు, వాళ్ళిద్దరే ఉండాల్సి వస్తారు, వాళ్ళే వాళ్ళ జీవిత నౌకకి సారథ్యం వహించాల్సి వస్తారు. ఏ పని రాకుండా, ఏ పని చేయకుండా ఈ మర్యాదల వ్యవహారాల్లోకి వెళ్ళి గొప్పలకి పోయి పిల్లలకి పనులు నేర్పించకుండా ఉంటే కనుక వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువ. అన్నం తినగానే చుట్టూతా కొంచెం చేతడి చేసుకోవటం, చుట్టూతా ఉన్న మెతుకులు తీయటం, ఆ చెత్తను ఎత్తి ఏదైనా అందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వదిలేసిన కూర అలాంటివి ఉంటే అవి కాస్త తుడిచి ఓ డస్ట్బిన్లో వేయటం, కంచాన్ని కడిగి పెట్టుకోవటం ఒక మంచి అలవాటు. కనీసం తీసుకెళ్ళి సింకులో నీళ్ళ కింద అయినా పెట్టే అలవాటు రెండోది. పిల్లలకి చిన్నప్పటి నుంచి 5th ఇయర్ నుంచి, 5 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి వాళ్ళ కంచం వాళ్ళు తీయటం, వాళ్ళు పాలు తాగిన గ్లాస్ తీసుకెళ్ళి సింక్లో పెట్టడం. కొంచెం పెద్ద పిల్లలైతే కడిగి పెట్టుకున్నానా అని చెప్పి కడిగించండి. ఆ పనులు అవమానంగా చిన్నతనంగా భావించే పద్ధతుల్లో పిల్లల్ని ఉంచద్దు. నేనే కడగాల, అదంతా నేనెందుకు చేయాలి అంటే నువ్వు కూడా చేయాలి, అమ్మ చేస్తుంది అంటారు కొన్ని ఇళ్లలో. నేను విన్నా ఆ మాట. గిన్నెలు నేను తోమటం ఏంటి, పనిమైతే అవుతుంది, అయితే మా అమ్మతో అవుతుంది, నేను ఎందుకు తోమాలి? ఆడపిల్లలు కూడా. తల్లులకి ఈ లక్షణం ఉండకూడదు.
పిల్లలతోటి చేయించండి. 4 గ్లాసులు మంచినీళ్ళ గ్లాసులు అయితే ఒట్టిగా కొంచెం వాష్ చేసి పెట్టు. మంచినీళ్ళ గ్లాసు పాల పోనీ గ్లాసు పోనీ అయితే కడుగు. పోనీ ఊరికి వాళ్ళకి ఒక అలవాటు చేయాలి కదా. ఇట్లా చిన్న చిన్న పనులు అలవాటు చేస్తేనే ఈ చిన్న మర్యాదలు. ఎవరో వచ్చారు గెస్ట్, నాన్న నీ కంచంతో పాటు పెద్ద నీ కంచం కూడా తీసి అని చెప్పాలి. నా కంచం నేను తీసుకున్నా, పెద్ద నీ కంచం నేను ఎందుకు తీయాలి అని పిల్లడు మాట్లాడకుండా ఉంచాలి మీరు. అప్పుడు మర్యాద ఇవ్వటం. పెద్దనే మన గెస్ట్, మన ఇంటికి వచ్చాడు, పెద్దవాడు కదా, నువ్వు చిన్న పిల్లాడు, నువ్వు తీయాలి. అవును. ఇలా గనక నేర్పిస్తే, ఇప్పుడు పిల్లాడు అంటున్నాను అనుకో, మా ఇంట్లో అబ్బాయిలే కదా, అందుకని నేను ఆ మాట చెప్తున్నా. ఆడపిల్లలైనా లక్షణంగా ఇదే నేర్చుకోవాలి. మేనత్తలు ఎవరైనా మన ఇంటికి పెద్దవాళ్ళు వస్తే వాళ్ళ కంచం తీయించడం, వాళ్ళకి మంచినీళ్ళు తెచ్చిపెట్టడం, వాళ్ళు కాఫీ తాగితే ఆ గ్లాస్ తీసుకెళ్ళి లోపల పడేయటం, ఇట్లా నేర్పిస్తే కనుక పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారు. అండ్ పెద్దవాళ్ళని మర్యాద చేయటం వాళ్ళకి చాతొస్తుంది. అది రేపొద్దున మీకు ప్లస్ అవుతుంది. ఎస్, అంతే. రైట్ రమ్ గారు, నమస్తే. నమస్తే.